ఏ శుభకార్యానికైనా శుభారంభం వెనక్కి రమ్మనండి. నా పేరు డాక్టర్ సుధీర్ నాయుడు, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్, తిరుమల మెడికల్ హాస్పిటల్. యాక్చువల్గా ఏంటంటే 2 రోజుల క్రితం ఎస్ ఆదినారాయణ గారండి, అరౌండ్ 50 years సివియర్ హిమరేజిక్ స్ట్రోక్, అంటే బ్రెయిన్లోన మ్యాసివ్గా బ్లీడ్ అయిపోయింది. దానికోసం తీసుకొచ్చి అడ్మిట్ చేశారు. అడ్మిట్ అయిన టైంకే ఆయన కోమాలో ఉన్నారు. ఊపిరి తీసుకోవడం కూడా ఇబ్బంది ఉంటే వెంటిలేటర్ పెట్టి సపోర్ట్ మీద ఉంచారు. సో వాళ్ళకి ఇంటే చెప్పాము, యూజువల్గా ఇదేంటంటే ఇంత మ్యాసివ్ బ్లీడ్ అయినప్పుడు జస్ట్ 1 hour మ్యాసివ్ బ్లీడ్ అయిపోవడం వల్ల ఏంటంటే రికవరీ ఛాన్సెస్ చాలా తక్కువ. సో అబ్జర్వేషన్లో ఉంచుదాం, 24 hours చూద్దాం చెప్పాము. చూసిన తర్వాత ఏంటంటే ఆఫ్టర్ 1 day చూసేసరికి ఏంటంటే ఆయన రెస్పాన్స్ అంటే రికవరీ ఏం లేదు. నెక్స్ట్ బ్లీడ్ అది బ్రెయిన్ అంటే బ్రెయిన్ బీపీ అని కంట్రోల్ చేసినా కూడా రెస్పాన్స్ అయితే ఏం లేదు. దానివల్ల ఏంటంటే బ్రీతింగ్ కూడా అసలు స్పాంటేనియస్ ఏం లేకపోవడం వల్ల, రిఫ్లెక్సెస్ ఏం లేకపోవడం వల్ల బ్రెయిన్ డెత్గా డిక్లేర్ చేయాల్సి వచ్చింది. సో యూజువల్గా బ్రెయిన్ డెత్ అంటే ఏంటంటే మనిషి ప్రాణం అంటే గుట్టి పట్టుకుంటున్నారు, కానీ మిగిలిన బ్రెయిన్ రెస్పాన్సెస్ అంటే ఆటోమేటిక్గా ఎలాగ లేక చెయ్యి కాలు కదిలించాలి, ఆలోచన కాన్షియస్నెస్ ఏవి ఉండకుండా ఉండి ఆర్గన్స్ అన్ని అంటే బ్రెయిన్ కంట్రోల్ నుండి తగ్గుతుంది అనమాట. యూజువల్గా అలా జరిగినప్పుడు రికవరీ ఛాన్సెస్ 0. అంటే ఆర్గన్స్ అవి కొన్ని సపోర్ట్ మీద మెయింటైన్ అవుతుంది అంతే తప్ప ఆయన మళ్ళీ తిరిగి రికవర్ అవ్వడం అనేది ఇంపాసిబుల్. ఇలాంటి కండిషన్స్ ఏంటంటే యూజువల్గా కొంతమంది ఏంటంటే ఆప్షన్ ఇస్తాం అన్నమాట ఆర్గన్ డొనేషన్ కోసం. ఎందుకంటే ఎలాగా రికవర్ అయ్యే ఛాన్సెస్ లేదు, కాకపోతే ఆ ఆర్గన్స్ ఏవైతే బాగున్నాయో అవి కానీ డొనేట్ చేస్తే కొంతమంది ప్రాణాలను నిలబెట్టిన వాళ్ళు అవుతారండి. సో డివైన్లీ అంటే వాళ్ళకి మళ్ళీ సాయం చేసే విధంగా ఉండడం కోసం ఒక సలహా ఇచ్చాం. వాళ్ళకి చాలా ఉదార స్వభావంతో ఉన్నత ఆలోచనలు ఉండేవాళ్ళు కాబట్టి అందరు ఒప్పుకొని ఈరోజు డొనేషన్ చేశారు. సో ఈ రకంగా ఏంటంటే యూజువల్గా ఆర్గన్ డొనేషన్ చేసినప్పుడు ఏంటంటే యూజువల్గా ఒక 8 మందికైనా సరే ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు. కార్నియా కానీ లేక లివర్ కానీ లంగ్స్ కానీ కిడ్నీస్ కానీ ఇలాంటివి ఏమైనా సరే డొనేట్ చేస్తే ఎవరికైతే అవసరం ఉన్నదో చాలా మంది లిస్ట్లో ఉంటారు. వాళ్ళకి ఎవరికైతే అవసరం ఉన్నారో వాళ్ళకి డొనేట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఫిజిషియన్ సార్, అనెస్థెటిషియన్ సార్, క్రిటికల్ కేర్ అందరూ. ఇది కాకుండా ఇంకా ఆర్గన్ డొనేషన్ టీం ఉంటుంది, అందరూ టీం వర్క్ కలిసి చేశారు అనమాట. సో ఇప్పుడు దుర్గాప్రసాద్ సార్ చెప్తారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు దుర్గాప్రసాద్, అసిస్టెంట్ క్రిటికల్ కేర్ టీము. సో మనకి యాక్చువల్లీ సార్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఏమైంది, ఎందుకు మనం ఇవన్నీ చేసామని. పేషెంట్కి బ్రెయిన్ డెడ్ అవ్వడం, బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత మేము జనరల్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్పారావు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అబ్బాయి మనం చెప్పిన ఫస్ట్ వరల్డ్లోనే చాలా బాగా అర్థం చేసుకొని వెంటనే రెస్పాండ్ అయ్యారు వాళ్ళ ఫ్యామిలీ అంతా. సార్ మా బాధకి వల్ల 4-5 ఉపయోగపడుతుంది అంటే మీరు ఏదైనా చేయండి సార్ అని. జనరల్గా అయితే మనం చెప్పినప్పుడే చాలా మంది చాలా అడుగుతారు. వీళ్ళు ఏంటంటే ఇమీడియట్గా మంచి రెస్పాన్స్ తీసుకొని దీనివల్ల ఏంటంటే ఇప్పుడు మనకి 2 కళ్ళు అంటే ఇంకో 2 మనుషులకి ఆయన చూసి ఇవ్వగలిగారు. 2 కిడ్నీలు అంటే ఇంకో 2 పేషెంట్లకి, 2 మనుషులకి ఈయన భూమి మీద లేకపోయినా కూడా మంచిగా లైఫ్ ఇవ్వగలిగారు. సో ఈయన వల్ల ఇప్పుడు మనకి 4 జీవితాలకి వాళ్ళు జబ్బు నుంచి బయటపడే అవకాశం కల్పించగలిగారు. సో ఇంకోటి ఏంటంటే మనకి యాక్చువల్లీ ఏ ఆలోచన తీసుకుని వాళ్ళ ఫ్యామిలీ కూడా మంచి కన్సర్న్ ఉంది. మనం యాక్చువల్లీ మన హాస్పిటల్లో ఈ నవంబర్ ప్రత్యేకత ఏంటంటే లాస్ట్ ఇయర్ నవంబర్లోనే మనం 2 పేషెంట్కి నవంబర్ 15th, నవంబర్ 22nd, అదే విధంగా నవంబర్ 21st ఈరోజు 3వ పేషెంట్ మనం చేయగలిగామండి. సో మిమ్మల్ని కోరుకుంటుంది ఏంటంటే మీడియా మిత్రుల ద్వారా ఈ బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ ఆర్గన్ డొనేషన్ ని ఇంకా మంచిగా తీసుకువెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పేషెంట్కి 56 సంవత్సరాలు.
మేల్ 56 సంవత్సరాలు లోపల బ్రెయిన్ మ్యాసివ్ బీట్. డాక్టర్ సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో ట్రీట్మెంట్ ఇచ్చారు. బాగా హ్యూజ్ మ్యాసివ్ బీట్ 24 hours నుంచి ఒక బ్రెయిన్ డెడ్ అని డిక్లేర్ చేశారు. దాని కూడా ప్రాసెస్ ఉంటుందండి. ఇలా వచ్చినప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ప్రక్రియ కూడా ఉంటుంది. జగదీష్ గారు, కార్డియాక్ అసిస్ట్ కోఆర్డినేటర్ సాయి టీమ్, అలాగే గవర్నమెంట్ కల్పించి కూడా వాళ్ళు ఇస్తారు. కన్ఫర్మ్ చేసుకుని వాళ్ళ కన్సల్ట్ తీసుకుని కన్సల్ట్ తీసుకుని ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఏ ఆర్గాన్ అనేది రిట్రీవింగ్ చేసినప్పుడు వాళ్ళ లిస్టులో డిఎన్ఈ ఆఫీస్లో జీవన్ దాని ఎవరైనా సరే లిస్ట్ సర్టిఫై చేసి ఇతనికి ఆర్గాన్ చేయాలని ఇస్తారు. ఆ సర్టిఫికేట్తో అక్కడ రిజిస్టర్ అవుతుంది. ఆ ఆర్డర్లో రూల్ ప్రకారం ఇది అవుతుంది. అదే కాకుండా ఈ పేషెంట్ ఎవరైతే ట్రీట్ చేస్తారో అలాగే తీసుకునే కూడా మ్యాచ్ అవ్వాలి. చాలా కాంప్లికేటెడ్ లాట్ ఆఫ్ రైట్స్ అంటే మనం పేషెంట్ వాళ్ళ అటెండర్స్ వాళ్ళ మానవతా దృష్టిలో నలుగురికి సాయం చేస్తారని గవర్నమెంట్ చేశారు. అదేవిధంగా నేను ఈ ద్వారా ఏంటంటే మరికొన్ని డొనేట్ చేశాను. యాక్చువల్గా ఫారిన్ కంట్రీస్లో అయితే మన డ్రైవింగ్ లైసెన్స్లోనే కన్సెంట్ వేరే ఇండియాలో రూల్స్ వేరే. సో మన దగ్గర ఎక్కువ ఏంటంటే ఎవరో బ్రదర్ ఎవరో సిస్టర్ దగ్గర లైవ్ డొనేషన్ ఇస్తారు మన ఇండియా. వేరే ఫారిన్ కంట్రీస్లో యాక్సిడెంట్ అయితే డెత్ అనమాట, అది ఎక్కువ. ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ హెలికాప్టర్లో నియర్ బై హాస్పిటల్లో చేస్తారు. వేరే మనకి తక్కువ అవుతుంది. మనం ప్రమోట్ చేయాలంటే ఈ మీడియా కూడా. సార్ ఇప్పుడు ఏ అవయవాలు అతని దగ్గర నుంచి ఎక్కడెక్కడ పంపించగలిగారు? ఓకే, తీసిందే చెప్పాను. 2 కిడ్నీస్ తీస్తారు, 2 కార్డియాలు. అంటే బోల్డ్ క్రైటీరియా ఉంది. ఎవరు వాళ్ళు ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ పారామీటర్స్ అన్నీ సరిపోతాయి. అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్, బ్లడ్ టెస్ట్ అన్నీ కూడా పారామీటర్స్ ఉంటాయి. మిగతా మిగిల్చింది జీవన్ కోఆర్డినేటర్స్ ద్వారా, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ద్వారా, స్టేట్ ఆఫీసర్ ద్వారా, అందరి ద్వారా కూడా మాకు లెటర్స్ ప్రొవైడ్ చేశారు. ప్రొవైడ్ చేసిన తర్వాత ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇవన్నీ అయిన తర్వాత వీటన్నింటినీ కూడా ఈరోజు మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసి 9:30-10 ఆ టైంలో స్టార్ట్ చేసి ఇప్పటివరకు ఏంటంటే ఏదైతే అవయవాలు మనకు ఉపయోగపడతాయో అన్నింటిని రిట్రీవ్ చేసి వాటన్నింటినీ కూడా మిగతా ఎవరైతే నీడెడ్ పీపుల్ ఉన్నారో యాజ్ పర్ ఆర్డర్, ప్రయారిటీ ఆర్డర్, గవర్నమెంట్ ఆర్డర్ ప్రయారిటీ ప్రకారం కూడా వాటన్నింటినీ కూడా మనం ప్రొవైడ్ చేయగలిగాం. ఈ అందరి తరఫున ఏంటంటే బ్రెయిన్ డెడ్ హ్యాండ్ పేషెంట్స్ ద్వారా, ఆర్గాన్ డొనేషన్ ద్వారా మరి కొంతమందికి కొత్త జీవితాలు ప్రసాదించాలని మేము అందరికీ మా వైపు నుంచి కూడా థ్యాంక్ యూ. ఈ ప్రక్రియ అంతా కూడా క్లినికల్ పరంగా ఎంత జరిగినా కూడా గవర్నమెంట్ అవేర్నెస్ తోటే జీవనదాన్ అనేది ఫస్ట్ ద్వారా మనకి ఈ ఆర్గాన్ డొనేషన్ అనేది ఒక ప్రక్రియ. వాళ్ళ ద్వారానే కంపల్సరీ మనం రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత డొనేషన్ అనేది, ఆర్గాన్ డొనేషన్ అనేది ఒక ప్రక్రియ ప్రకారం వాళ్ళు అలాట్ చేస్తారు బాడీ పార్ట్స్ అవి. దాని ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఏది పడితే అది జరిగేది కాదు, ఇప్పుడు ప్రక్రియ ద్వారా జరిగేది అనమాట. సో ఇది ట్రస్ట్ ద్వారా జరిగేది. జీవనదాన్ అనే ట్రస్ట్ ద్వారా మనం ఒక జీవితాల నుంచి ఒక జీవితానికి పునర్జన్మించేటట్టు చేసే ప్రక్రియ. సో మీ మిత్రులందరినీ మీడియా ప్రజల ద్వారా మరింత అవేర్నెస్ చేకూర్చాలని మీడియా మిత్రులందరినీ కూడా కోరుకుంటున్నాను. ప్రతి జీవికి జననం మరణం అనేది సహజం. కానీ మనం మరణించిన తర్వాత మనం ఎంత మందికి ఉపయోగపడ్డాం అనేదే మరి ముఖ్యం.
సో దానికి నిదర్శనమే విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆది నారాయణ గారు బ్రెయిన్ డెడ్ కారణంగా మరణిస్తే ఆయన అవయవ దానం ద్వారా కొంతమంది జీవితాల్లో వెలుగు నింపడానికి ఆయన కుటుంబ సభ్యులు ఆర్గాన్స్ డొనేట్ చేసుకున్నారు. సో అందులో భాగంగానే ఆయన ఆర్గాన్స్ అయితే మాత్రం గ్రీన్ ఛానల్ ద్వారా ఇప్పుడు తరలిస్తున్నారు. మనం చూడొచ్చు ఆది నారాయణ గారు అమర్ రాహే అంటూ అనేక మంది కరచాల ధ్వనుల ద్వారా ఆయన ఆర్గాన్స్ అయితే మాత్రం కొంతమంది జీవితాల్లో వెలుగు నింపడానికి వెళ్తున్నాయి. సో ఇదంతా మనం కూడా అప్రిషియేట్ చేయాలి, అభినందనీయం. ఎందుకంటే కుటుంబ సభ్యులు అందరూ కూడా ముందుకు వచ్చి ఆర్గాన్స్ డొనేట్ చేశారు కరచాల ధ్వనులతో. ఆది నారాయణ అమర్ రాహే అంటే ఆది నారాయణ గారు మరణించినప్పటికీ కూడా కొంతమంది జీవితాల్లో వెలుగులు నింపి ఆ ఇంట బ్రతుకు వస్తున్నారు. నా కుటుంబ సభ్యులు ఒక ఇంటికి వెళ్తున్నారు, నా కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆనందంగా ఆర్గాన్స్ డొనేషన్ కోసం ముందుకు వచ్చారు. చూడొచ్చు మనం గ్రీన్ ఛానల్ ద్వారా అవయవాలన్నీ కూడా వెళ్తున్నాయి. సో గ్రీన్ ఛానల్ ద్వారా అవయవాలు వెళ్తున్న తరుణంలో ఎక్కడా కూడా డిస్టర్బెన్స్ లేకుండా అనేక మంది విద్యార్థులు వారి డిసిప్లైన్ గా నించొని కరచాల ధ్వనులు చేస్తూ అదే విధంగా అమర్ రాహే అంటూ కూడా వారి యొక్క వాయిస్ వినిపిస్తున్నారు. బికాస్ ఆఫ్ ఆర్గన్స్ డొనేషన్ చేయడానికి అతి కొద్ది మంది మాత్రమే ముందుకు వస్తారు. కానీ ఆది నారాయణ గారి కుటుంబ సభ్యులు ఇలా ముందుకు వచ్చి ఇంకో నలుగురికి ఉపయోగపడే విధంగా ఉండడం నిజంగా ప్రశంసనీయం. సో గ్రీన్ ఛానల్ ద్వారా తరలి వెళ్తున్న ఆర్గన్స్ కి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు కూడా ఎక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా క్లియర్ చేస్తున్నారు. అదే విధంగా జిల్లా స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఆర్గాన్స్ కూడా ముందుకు వెళ్తున్నాయి. సో మనందరం కూడా అభినందించాల్సిన విషయం ఏంటంటే మనం చనిపోయిన తర్వాత ఎంతో మందికి ఉపయోగపడ్డాం. మన పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలంటే ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసి నలుగురు జీవితాల్లో వెలుగు నింపితే మన జన్మకు అంతకన్నా ఇంకేముంటుంది. మనం చూడొచ్చు ఆది నారాయణ అమర్ రాహే ప్రతి ఒక్క విద్యార్థి అదే విధంగా ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఆది నారాయణ గారు చేసిన వారి కుటుంబ సభ్యులకి తెలుపుతున్న విషయం అనుకోవచ్చు. మరి కాసేపట్లో గ్రీన్ ఛానల్ ద్వారా అవయవాలు కూడా వెళ్తున్నాయి. ఇప్పటి వరకు మనకున్న అధికారిక సమాచారం మేరకు ఏంటంటే ఆది నారాయణ గారు ఎవరైతే ఉన్నారో మృతులు బ్రెయిన్ డెడ్ కారణంగా మరణిస్తే ఆయన యొక్క 2 కిడ్నీలు అదే విధంగా లంగ్స్ కార్నియాకు సంబంధించిన అవయవాల్ని గ్రీన్ ఛానల్ ద్వారా తరలిస్తున్నట్లు కూడా వైద్యులు అయితే మాత్రం మనకి తెలిపిన సమాచారం. సో ప్రస్తుతం అప్డేట్ అయితే ఇది కెమెరాపర్సన్ బాలకిషోర్తో పద్మ ఐటెన్స్ మీడియా విజయనగరం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు